ఎన్ని గేట్స్ డ్యామేజ్ అని? మొత్తం 4 గేట్స్ డ్యామేజ్ అయినాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ మిగతాయి కూడా మనం రీప్లేస్ చేస్తాం. నియర్లీ 35 years అయినాయి సార్. మనం డోర్స్ పెట్టుకోవడం కూడా కొత్తగా మార్చుకోలేదు సార్ అప్పటి నుండి సార్. వాట్ ఇస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది గేట్స్? 2.42 సార్. 2.4 crores. తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి 5.4 crores. రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ కూడా మార్చుకోవాలి. ఏమో రోప్స్ మార్చుకోవాలి సార్. అన్ని కలిపి 8 సార్. ఆల్ గేట్స్ ఈ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. 300 crores అది ఉందా? ఓన్లీ ఎమర్జెన్సీలో మెయిన్గా ఇప్పుడు రాక్ కనిపిస్తుంది కదా సార్, అదంతా కూడా ఒరిజినలీ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్. సో 2020 నుంచి వరుసగా 3 years ఫ్లడ్లో అది మొత్తం వాష్అవుట్ అయిపోయింది సార్. అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి, రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్. ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ 9 to 10 meters డీప్ కేస్ కవర్ అయిపోయింది సార్. ఇప్పుడు దీనికి 99 crores తోటి శాంక్షన్ అయింది సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. వర్క్ కూడా అసైన్ చేశారు సార్. 21 crores వర్క్ జరిగింది. 25% వర్క్ జరిగింది సార్. మిగిలింది మనము నవంబర్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాన్సూన్ సార్. ఈ లోపలే మనము మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేది సార్. ఫస్ట్ దీని మీద మళ్ళీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ 0.6 meter థిక్ వస్తుంది సార్ ఎంటైర్ లేయర్. ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రీప్లేస్ చేయాలి సార్. అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్. సో ముందు ఏదైతే ఎక్స్పోజర్గా రాకుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్. ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్. వచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెట్టాం సార్. టైమ్లీ చేయకపోతే సార్ ట్రావెల్ బ్యాక్ యూ కంప్లీట్ ఇట్ అనుకున్న వార్ ఫుటింగ్ చేసేయండి. ఈ కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్. రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్. ఈ రెండు అప్పుడు దెబ్బతిన్నాయి సార్. Next we will go to the apron, sir. You can proceed to the bus and then. చూడాలా? అది కనబడుతుంది సార్ క్లియర్గా. ఏప్రాన్ చూసుకోండి, మనుషులను చూసుకోండి. సెక్యూరిటీ మీరు గేజ్ ఉంది సార్. ఈ లెఫ్ట్ సైడ్ వాటర్ గేజ్ ఉంది. ఇప్పుడు 9 దగ్గర ఉందా? 9.11. ఎస్ సార్. 100.58 సార్ టోటల్. ఇప్పుడు 90 ఉంది. ఎంత? 90 సార్. 90 సార్. 90నా? అవును సార్. 91, 92, 93. 25 TMC సార్ టోటల్ ప్రజెంట్. ఎవ్రీ 10 points ఎంత పెరుగుతుంది? మనకు ఒక 6 ఎక్కువ వస్తుంది సార్. కదండి, ఎక్కువ నాకు కూడా తెలుసు. ఎంత వస్తుందని అడుగుతాను సార్. మనకు ఏరియాని బట్టి ఇది కొంచెం పెరుగుతూ ఉంటుంది సార్. పైకి వచ్చేసరికి ఒక 6 inches ఒక TMC వస్తుంది సార్. అదేనే, నువ్వు ఇంజనీర్ కదా, నిన్ను అడుగుతున్నా. ఎంత ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది? ఆ విధంగా 8 ఓకే 9కు వస్తున్నావు. ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది? 100.58 సార్. 78 TMC. 100 అనుకోండి సార్. 100 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా. 100 అంటే 95, అది 95.5, ఇంకా పైకి 6 దాకా వస్తుంది.
అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా. నువ్వు ఇంజనీర్ కదా, వీళ్ళంటే పాలిటీషియన్లు, నువ్వు ఇంజనీర్వి, నీకు ఐడియా ఉండాలి కదా. 5 సెంటీమీటర్లు ఒక టీఎంసీ వాటర్ దొరుకుతుంది సార్. 15 సెంటీమీటర్స్ మనకు ఒక టీఎంసీ వాటర్ దొరుకుతుంది. యూనిఫామ్గా రాదు కదా, యూనిఫామ్ రాస్తారు అది సార్. కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా, మరి నేర్చుకోవాలి కదా. ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ, అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్. ఇక్కడికి వస్తానే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి. సర్ఫేస్ అంతా బాగుంది. తర్వాత కాంక్రీటింగ్ చేశారు. అదంతా అదే రకంగా ఉండింది ఈవెన్గా, ఇక్కడ మొత్తం ఎగిరిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవస్తుంది, దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మన్నాడు. దానికోసం ప్లాన్ చేశారు. ఓకే, టూరిజం బ్లాక్స్, అదే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్లో పెట్టారు సార్. అప్పుడు బిల్డింగ్స్ అన్నీ కట్టారు. తర్వాత యూజ్ అంటే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి, టోటల్గా బ్లాక్ అయిపోయాయి. ఇక్కడ టెంపుల్ అయితే వాషౌట్ అయ్యింది. శివాలయం సైడ్ కూడా వాళ్ళు కట్టాలి. రాక్ ఎక్స్పోజ్గా ఉంది కదా సార్, ఇది కంటిన్యూగా లాస్ట్ వరకు తీసుకెళ్ళకుండా ఉంది కదా సార్. రాక్ ఈ వాల్ కంటిన్యూ చేయాలి, అంతేనా? ఎంత హైట్ కాదు, తక్కువ అప్ హైట్కి మనం వాల్ కడతాం. అప్పుడానికి ఈక్వల్గానే కట్టాలి. సో దట్ ఆ రాక్ కూడా మనకి ఎరోడ్ కాకుండా ఈక్వల్గా అంటే కూడా కొంచెం ఎక్కువ కడితే ఈ నీళ్లు మళ్ళీ దాని మీద పడకుండా, ప్రెషర్ లేకుండా ఈ నీళ్లు పేరలకు వెళ్ళిపోయే పరిస్థితి రావాలి స్ట్రీమ్ లేక్. అది టెక్నికల్గా ఇటు చూస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి పెట్టారు? కింద కింద